బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి భారతదేశంలో లేదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎలా పనిచేస్తారో మీకు తెలుసునన్నారు. ఎవరు అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మాకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో చేసి చూపించామని చెప్పారు. దేవరకద్రలో 1,00,000 ఎకరాల్లో వరి పండేలా చూశామని చెప్పారు కేసీఆర్. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధమని చెప్పారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, అన్ని పార్టీల చరిత్ర తెలుసుకోవాలని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు అందించామని కేసీఆర్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి భారతదేశంలో లేదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా పనిచేస్తుందో మీకు తెలుసునని చెప్పారు. ఎవరు అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. మాకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో చేసి చూపించామన్నారు. దేవరకద్రంలో 1,00,000 ఎకరాల్లో వరి పండేలా చేశామని చెప్పారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధమన్నారు ఆయన. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, అన్ని పార్టీల చరిత్రలు తెలుసుకోవాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు అందించిన ఘనత మా ప్రభుత్వానిదని చెప్పారు కేసీఆర్. మీరు ఆలోచన చేయాలి. ఆషమాషిగా ఏదో పార్టీ అభ్యర్థుల వెనకాల ఒక పార్టీ ఉంటది. ఆ పార్టీ నడవడిక ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ యొక్క ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది, వాళ్ళు పేదల గురించి ఏం ఆలోచిస్తారు, రైతుల గురించి ఏం ఆలోచిస్తారు, అధికారం అప్పచెప్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనే చరిత్రను కూడా మీరు మీ కళ్ళ ముందే ఉంది కాబట్టి మీరు చూడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏమైతుంది, నేను పదే పదే తెలంగాణలో ప్రతి చోట కూడా చెప్తా ఉన్నా, ప్రజల దగ్గర ఉండే ఒకే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు రాబోయే 5 ఏళ్ల మీ భవిష్యత్తును రాస్తుంది. ఆషామాషి అలవోకగా ఓటు అయ్యేది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఉంటే మంచిదో, ఎవరి ద్వారా మేలు జరుగుతుందో రాష్ట్రానికి, సమాజానికి, రైతులకు, పేదలకు. వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు లెక్క. అట్లా ఎవరు గెలిపిస్తారో, ప్రజలను గెలిపించే వాళ్ళు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అని లెక్క. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మీ విచక్షణ ఉపయోగించండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఈ విషయం మీద మీరు చర్చ పెట్టండి. ఏది నిజం, ఏది అవినిజమో తేల్చి అప్పుడు మీ ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా. పాలమూరు జిల్లా ఇది పాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించినారు మీ అందరికి తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాళ్ళేసిపోయింది తప్ప కసికటి నీళ్లు ఎవడు తెచ్చియలే. మన పంటలు ఎండిపోయి, మనం వలవల ఏడిసి, బొంబాయి బతకపోయి, ఎక్కడ పడితే అక్కడ వలసలు పోయి చాలా బాధలు అనుభవించిన జిల్లా ఈ పాలమూరు జిల్లా. ఎవరు పట్టించుకున్నారు? ఏ పార్టీ పట్టించుకున్నది? మన గోస ఎవడన్నా చూసిండా? ఇక్కడ వచ్చి కొన్ని పార్టీలు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటే బారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టేటువంటి గతి పట్టించింది మనకు ఏ పార్టీ? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆషమాషిగా ఏదో ఆగమాగం ఓటేయద్దు. మహబూబ్ నగర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొడంగల్ ఆర్ఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు భారీ జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్తోనే ప్రజా తెలంగాణ సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. చెప్పిండ్రు నారాయణపేటలో ఈ జిల్లాలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను ఏర్పాటు చేయాలని కూడా. గద్వాల చరిత్ర చాలా గొప్పదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూశారని, అన్ని పార్టీల చరిత్ర చూడాలన్నారు ఆయన. గద్వాళ్ళు గబ్బు పట్టించిన గబ్బు నాయకులు ఎవరు అని, ఆర్డీఎస్ కాలువను ఆగం చేసింది ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆగమాగమయ్యి ఓట్లు వేయొద్దని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు సన్నబియ్యం వస్తాయని చెప్పారు ఆయన. ఆ ఓటు రాబోయే 5 ఏళ్ల మీ భవిష్యత్తును రాస్తుంది. ఆషామాషి అలవోకగా ఓటు వేయద్దు.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరుంటే మంచిదో, ఎవరి ద్వారా మేలు జరుగుతుందో రాష్ట్రానికి, సమాజానికి, రైతులకు, పేదలకు, వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు లెక్క. అట్లా ఎవరు గెలిపిస్తారో, ప్రజలను గెలిపించే వాళ్ళు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అని లెక్క. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మీ విచక్షణ ఉపయోగించండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఈ విషయం మీద మీరు చర్చ పెట్టండి. ఏది నిజం, ఏది అవినిజమో తేల్చి అప్పుడు మీ ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా. పాలమూరు జిల్లా ఇది పాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించినారు మీ అందరికి తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాలేసిపోయినది తప్ప కసికటి నీళ్లు ఎవడు తెచ్చియలే. ఆ పార్టీ యొక్క ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది, వాళ్ళు పేదల గురించి ఏం ఆలోచిస్తారు, రైతుల గురించి ఏం ఆలోచిస్తారు, అధికారం అప్పచెప్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు.